ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బాబు నీతో కొంచెం మాట్లాడాలరా. ఒరే మీరు అందరూ వెళ్ళగలరా? హలో, అది కాదురా, మొన్న టీచర్ గురించి ఏదో అన్నావేంటి? అన్నానండి, మాకు అయ్యిందండి. ఎందుకండి బాబు మమ్మల్ని వదిలే అలా కోప్పడిపోకరా బాబు. ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది. అభిమానం కాదండి, లవ్వు. ఆవిడదే అదే. వట్టి ఇష్టమనే కదరా అంది. ఇష్టమనే అంటారండి, ఆడవాళ్ళు ఇష్టం అంటారండి, మగాళ్ళు అభిమానం అంటారండి. మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే. అంతేనంటావా? ఇప్పుడు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలరా? స్మోకీ చెప్తాను ఏంటి? ఏమన్నా అన్నీ పట్టించుకుంటారు మీరు. మ్యాటర్ ఏమో సీరియస్. ఏంట్రా అంటే ఏం చెప్తాం పెద్దదానికి? ఓ పని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి. అలాగే. ఓ ఏంటో త్వరగా చెప్పాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి. ఈ చెయ్యేంట్రా? సంగీతం కానీ, సాహిత్యం కానీ, కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి. నీకు ఏదన్నా వచ్చా? కవితలు అయితే చెప్తాను రా. ఏది నా మీద ఒకటి వదులు. కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు. మా ఉడైవర్లు కాలధర్మం చేస్తాడు. కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? మరణం. ఓహో, నీకు ఈ స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగానే ఓ పని చేద్దాం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం. ఈ ఏకే పువ్వు, నేనే టీచర్ అమ్మా. ఐ లవ్ యూ చెప్పుకో. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, అది రియాక్షన్. ఇలా కాదు, స్మూత్గా ఉండాలి. మమత, ఆప్యాయత, అనురాగం కలబోసి స్మూత్గా చెప్పు. వెళ్ళా. అదేంటయా ఢీకునే పుట్టేలాగా అలా వెనకెళ్తున్నావు? చెప్పా. ఇది యాక్షన్, కోడిగుడ్డు రియాక్షన్. వారం రోజులు సరిపడగా పెట్టినాయి. చూడు బాబు, నీ ఫేస్కి, నీ పర్సనాలిటీకి, నీ స్టేచర్కి ఈ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? మారుతి కారికి అంబాసిడర్ డోర్ ఎట్టినట్టు చండాలంగా ఉంటుంది. అందుకని మేమే పని చేస్తాం. మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం. ఈ లోపల నువ్వేం చేస్తావంటే పట్టణం వెళ్ళి ఓ పట్టు చీర, ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు. సగం భారం తగ్గించేసావురా. నచ్చావురా. దీనికి బహుమతిగా ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేస్తున్నాను రా. ఆహా, ఇలాంటిది ఏదో జరుగుతుందని నా సిక్స్ సెన్స్ చెబుతుంది బాబు నాకు. వెళ్ళొస్తా. ఏంటి బాబు, చిల్లర కావాలా? ఇప్పుడే కదా శిక్షలు వేయని చెప్పారు. ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష. ఏంట్రా? సిగరెట్, స్మోకు, భుజం మీద చెయ్యి, సూర్యం, అంబాసిడర్ డోరు చిరిగిపోతారే. వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది. సింగపూర్లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాస్తాను. మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళం రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా? ఒరే, గంగా భగీరథి సమానురాలంటే విడోరా. విడో ఏంటే విడో? పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపై పేలి ఎడంకండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము. వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికన్ను పీకి చేతిలో పెట్టాడు. 2 కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డంతా తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాల్తెల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది. మీ రాంబాబు అనే రైలు దిగుతుంటే కాలు పెరిగింది. బస్సులో చక్రం బాబాయ్ జేబులోంచి 10,000 దొంగలు కొట్టుకుపోయారు. సినిమా హాల్లో సీతామహాలక్ష్మి చెవి జోకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. క్షేమకరమైన వార్త. మధ్యలో బ్రేక్లు అయితేనా? గంగా భగీరథి మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోడిని కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది. మూతి పళ్ళన్నీ రాలిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? అది ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు ఉడైవర్లు. దుబాయ్ సుబ్బా, ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్యి బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంట్రైన్ చేసుకోవాలరా. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతానంటారంట్రా. ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అదిగా నేనే డోర్ తెరుస్తా. రంగి
ఎవడ్రా నువ్వు? నేనే సుబాయ్ రంగిని రంగనే వచ్చాను. ఆ సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడినైపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చినమాట. భలే ఉత్కేసిందా ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మా ఆడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా ఈ అంట కదా ఆడి క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే వాడికంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళల కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందామని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుడ్డాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా కమాన్ మై డార్లింగ్ కమాన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. ఛీ, నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. ఆ, 2 పెసరాయ్. థ్యాంక్ యూ. దీని బట్టలు భలేకున్నా ఈ రోజు ఉతికేస్తే పనైపోతుంది. రంగి. ఒరేయ్ దుబాయ్ సుబ్బడు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనీకా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నేనేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నేనేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. ఆ. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే ఒరేయ్, పోయిన పూల ట్రైన్. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడేవర్లు ఆయ్, రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నాను లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది ఎవరు. పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ 2 కలిపేయండి. బా, ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ 8th క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో, నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుముడి కుమ్ముతా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్ అయితే నిలువు నా ఊరేస్తా. ఊరేస్తావా చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ? అదేంటి ఒకటి చూడబోతున్నారు ఏంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఒరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇట్ అవుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న.